ఆదికాండము 30వ అధ్యాయము 27వ వచనం. అందుకు లాబాను అతను చూచి, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము. నా మాట నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూసి తెలుసుకుంటునని చెప్పింది. ప్రియ సహోదరి సహోదరులారా, లాబాను ఒక మాట అంటున్నాడు. ఎవరితో? అల్లుడితో. అంతే కదా, అల్లుడు గారే కదా. ఈ అల్లుడు గారితో అంటున్నారు అన్నమాట. ఏమని? నీవు ఆ మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూసి తెలుసుకుంటునని చెప్పాడు అన్నమాట. ఇంతకీ ఈ యాకోబు గారే కదా, తెలుసు. యాకోబు గారు లాబాను దగ్గరకు వచ్చి మరి ఏం మాట్లాడారేమో కానీ అసలు ఏం జరిగిందో తెలియదు. కానీ ఇతను పోతానన్నాడు అనుకుంటా అతని ఇంటి నుంచి. నేను వెళ్ళిపోతా అన్నప్పుడు ఈ మాట వచ్చింది దానికి, నీ కటాక్షం నా మీద ఉంచుము, ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించునని శకునము చూసి తెలుసుకున్నానని మామగారు అల్లుడితో చెప్పడం జరిగింది. ఈ సహోదరి అసలుకి యాకోబు ఆ జీవితం మనం తెలుసుకోవాలి. యాకోబు గురించి మనం తెలుసుకుంటే ఆదికాండం 27వ అధ్యాయము 41 నుంచి మనకు తెలిసిందే. 40 నుంచి ఆదికాండంలో యాకోబు అసలు ఎలాంటి వాడు అనేది మనము తెలుసుకోవాలి. 27వ అధ్యాయం 41వ వచనం, తన తండ్రి యాకోబు ఇచ్చిన దీవెనంతయు ఏశావు అతని మీద కోప్పడగా. ఏమండి, యాకోబు గారు ఏం చేశాడు? తన అన్నకు రావాల్సిన దీవెన ఏదైతే ఉందో ఆ దీవెనని మోసగించి తాను తీసేసుకుంటాడు. తీసేసుకున్న తర్వాత ఇక అన్న ఎలాగైనా చంపుతాడేమని భయపడి పారిపోయి తనకు దూర బంధువు అనుకొని, దగ్గర బంధువు అనుకొని వాళ్ళ అమ్మగారి మాటలు విని వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్న తర్వాత ఇక ఏం జరిగిందంటే అక్కడ కొన్ని మేకలు గొర్రెలు అవి మొత్తం కాయటం మొదలుపెట్టాడు. మరి ఎంతైనా మరి బంధువే కదా, సరే ఓకే చేసుకుంటే బాగోదనుకొని, మరి నీకు ఏమి ఇవ్వాలి, జీతం ఇవ్వాలంటే జీతమే అవసరం లేదు కానీ నీ కుమార్తె అంటే నాకు చాలా ఇష్టము, ఆమె నుంచి పెళ్లి చేస్తే చాలని అంటాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు కొలువు చేసిండు. ఇతనే మోసగాడంటే ఇంకా అంట చూసిన దొంగ అంటే గజ దొంగ అన్నట్టు. ఇతనే మోసగాడంటే ఈ మామగారు ఇంకా మోసగాడు. అల్లుడే మోసగాడు అనుకుంటే అల్లుడు మించిన మోసగాడు మామ, ఆరితేరినోడు. ఏమంటే ఆయన ఎవరినైతే ప్రేమించాడో ఆమెనికుండా ఇంకొక ఆమెను ఇచ్చేసిండు. ఎంత అయిపోయిన తర్వాత అల్లుడు చూసుకున్నాడు, నేను ప్రేమించింది ఒక ఆమెని, నువ్వు వివాహం చేసింది ఇంకొక ఆమెని, నువ్వు నన్ను మోసగించినావంటే సరే, మరి నువ్వు ఎవరు ప్రేమించినా ఆమెనే ఇస్తాను కాబట్టి మళ్ళీ ఇంకొక 7 సంవత్సరాలు, మొత్తం ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత అయ్యగారికి ఆయన ఎవరినైతే ప్రేమించాడో ఆమెనే చేశాడు. 14 సంవత్సరాలు ఆమె కోసం వెయిట్ చేసి వెట్టి చాకరీ చేశాడు. డబ్బేం తీసుకోలేదు, ఏదో అన్నం మెతుకుని పెడితే తినటం, చాకరీ చేయటం, ఎంత చేసుకుంటూ పోయాడు. ఈ కుటుంబం ఏర్పడిన తర్వాత ఏమనుకున్నాడేమో, లాభం లేదనుకున్నాడు. వెళ్ళిపోతానని నిర్ణయం తీసుకున్నప్పుడు మామగారుగా, నువ్వు ఇక్కడనే ఉండు నాయన, నిన్ను బట్టి నాకు ఎంతో దీవెన వచ్చింది, నిన్ను బట్టి నన్ను దీవించాడు. నువ్వు రాకముందు అసలుకి ఇంత ఆస్తి ఉండేది కాదు, ఇంత సంపాదన ఉండేది కాదు,
ఇంత లేదు నాకు, కానీ నిన్ను బట్టి ఆ యెహోవా నన్ను ఆశీర్వదించాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అని అతనితో మామగారు అల్లుడిని అన్నాడు. ఎక్కడ మళ్ళీ ఇతను పోతే ఎక్కడ ఆశీర్వాదం వెళ్ళిపోతుందో, ఎక్కడ ఈ సంపద అంతా మళ్ళీ వెళ్ళిపోద్దేమో అనుకొని మాటలు అనటం జరిగింది. ఏమండి, ఆ మోసగాడండి తన అన్న ఎక్కడ చంపుతాడని భయపడి పారిపోయి ఒక మామగారి ఇంటి దగ్గర తలదాచుకొని పనిచేస్తూ ఉన్నప్పుడు మరి అంత ఆశీర్వాదం ఎలా వచ్చిందంటారు? ఇతన్ని బట్టి ఎలా వచ్చిందంటే, యాకోబుకి తను ఒక చోట నిద్రపోతున్నప్పుడు ఆ దేవుడు ఒక దర్శన రూపంలో సెలవిచ్చాడు. ఏమని? నువ్వు వెళ్ళు, ప్రతి చోటకి నేను తోడై ఉండి నీకు ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఈ మాటను బట్టి అతను ఎక్కడికి పోతే అక్కడ ఆశీర్వదించబడ్డది. ఎవరు? అతను ఎక్కడ పని చేశాడో అక్కడ ఆశీర్వదించబడింది. అది గమనించిన యజమానుడు, అది గమనించిన మామగారు ఈ మాట అల్లుడితో అంటున్నాడు, ఈ సహోదరి. అయితే ఇలాగనేనా ఉన్నది? అతన్ని బట్టి దేవుడు అతన్ని ఆశీర్వదిస్తే ఇంకా ఎవరిని బట్టి ఆశీర్వదించాడా దేవుడు అంటే 39వ అధ్యాయంలో ఆదికాండము అతడు తన ఇంటి మీదను అతనికి కలిగినంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యేషోబు నిమిత్తము ఐగుప్తులో ఉంటుంది చూపిస్తున్న యజమాని అతన్ని ఆశీర్వదించినట్టు. ఎవరిని బట్టి? యేషోబుని. ఇప్పుడు ఈ సహోదరుల అంటే ఆ వ్యక్తిని బట్టి కూడా ఆ దేవుడు వారిని ఆశీర్వదించబోతున్నాడు. యాకోబును బట్టి వాళ్ళ మామగారిని ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాలంటే యాకోబుని ప్రేమించాడు కాబట్టి, యాకోబు మరి అక్కడ భద్రంగా ఉండాలి కాబట్టి యాకోబుని బట్టి ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. యాకోబును బట్టి అక్కడ ఆ కుటుంబము ఆశీర్వదించబడిపోతే ఆ యాకోబు అక్కడ ఉండగలుగుతుందా? అసలు ఉండలేరు. అరే బాబు, నువ్వు వచ్చిన కాంచి నాకు దరిద్రం వచ్చిందని నెల్లగొడుతుంది. కానీ అతను అక్కడ ఉండాలంటే అక్కడ ఆశీర్వాదము ఉండాలి. అక్కడ ఆశీర్వాదం ఉంటేనే యాకోబు కూడా భద్రంగా ఉంటాడు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? యాకోబును అతన్ని ఎక్కడుంటే అక్కడ తోడై ఉంటానన్నాడు కాబట్టి సహోదరులారా, నాకు తెలిసిన సహోదరుడే కొన్ని మేకలు కాసుకునే అతనే ఒక కుటుంబం వారు కొన్ని మేకలు కొనిపించి, ఇవి వారికి తెలిసిన బంధువులే కదా అని ఒక 10 కొనిపించి అతనికి ఇచ్చారు. వీటిని భద్రంగా కాచి కాపాడు నాయన, మేము ఎటు పనికి పోలేము, మేకలు కాయలేము, ఏమన్నట మేకలు మేము కాయలేము కాబట్టి నువ్వు ఎటు కాస్తావు కాబట్టి మేము కూలిస్తాం. మేము కూలిచ్చినప్పుడు వీటి సంరక్షణ మీరు చూడండి. ఈ మేకలు ఉంటాయి కదా, నీకు నెలకింతని ఇస్తాం. నీ మేకలతో పాటు నా మేకలు లేదా గొర్రెలు కాయమని చెప్పినప్పుడు అతను సరే అన్నాడు. కొంతకాలం గడిచిపోయింది. నేను అప్పగించినా కదా ఈ మేకలు, ఈ పొటేళ్ళు, ఇవి మరి సంవత్సరం అవుతున్నాయి, 2 సంవత్సరాలు అవుతున్నాయి కదా, లేదా నెలలు గడుస్తున్నాయి కదా, ఇవి ఎలా ఉన్నాయి? 10 ఇచ్చాను కనీసం 15 అన్న వినియా, 10 ఇచ్చాను కనీసం 20 అన్న వినియా అని అతనికి డౌట్ వచ్చి అడుగుతుంటే, 2 పిల్లలు పుడితేనేమో 1 పుట్టింది అంటాడు. ఏమని? ఈ కాసే వ్యక్తి నమ్మకమైన వ్యక్తి మనవాడే కదా అని ఇస్తే 2 పుట్టినాయి అనుకో, 1 పుట్టింది అంటుండు. ఇంకేమనంటే ఈ వర్షాకాలం జబ్బులు వస్తున్నాయి,
కొన్ని 2 చనిపోయినాయి అని చెప్పుకుంటూ వస్తుండు. ఈ 10 కాస్త తగ్గుతున్నాయి తప్ప పెరగటం లేదు. కానీ ఇతని మంది ఏమో పెరుగుతుంది. ఇతని మంది ఒకప్పుడు 50 ఉన్నాయి, కానీ ఏమవుతుంది 100 అవుతున్నాయి. ఇలా పెరుగుతున్నాయి. అప్పగించిన వ్యక్తి ఏమో 10 అప్పగిస్తే 10 ఏమో తగ్గిపోయి చనిపోయినా అంటున్నాడు. జబ్బులు వచ్చి చనిపోయి అంటున్నాడు. 2 పిల్లలు పుట్టినేమో 1 పుట్టిందని మోసం చేశాడు. వీటి వల్లంగా అతని జీతం ఇవ్వటం తప్ప ఏ పెరగటం లేదు. నాకు వద్దులే నాయన, నువ్వే ఉంచేసుకో, ఎంతో కొట్ట ఇచ్చేసాయి అని ఆ యొక్క అప్పగించిన వ్యక్తి ఇచ్చేసాడు. ఆ యొక్క మేక పిల్లలు నేను ఏవైతే ఇచ్చినానో అవి 10, ఇప్పుడు అన్ని కూడా లేవు. సో ఇక పెరిగే ఆలోచన కూడా లేదు. మీకు నెల నెల జీతం ఇవ్వటం కూడా కష్టమైపోతుంది. ఎందుకంటే ఇవి పెరగటం వలన, ఇవి పెరిగితే నాకు మేలు అనుకున్నా, ఇవేమో అభివృద్ధి పొందటల్లా. రోజుకు కారణం చెప్తున్నావు. నీ మేక పిల్లలేమో 2-3 పుడుతున్నాయి, కానీ నాకు నేను ఇచ్చిన మేక పిల్లలకి 1 ఎందుకు పుడుతున్నాయో తెలియటం లేదు. అవి జబ్బును ఎందుకు పడుతున్నాయో తెలియట్లేదు. కానీ ఏదైతేనేమి ఆ మిగిలిన మేక పిల్లలను నువ్వే ఉంచేసుకో, ఎంత కొత్త డబ్బులు ఇచ్చేసాయి అన్నప్పుడు అతను అమ్మయ్య హ్యాపీ అని వాటిని కూడా ఉంచేసుకోండి. చూసేవారు మొత్తం ఏమో ఎంత ఆశీర్వదించబడి రైడ్ అనుకుంటున్నాను. ఈ ఆశీర్వాదం ఏంటి? మోసం చేసి ఆశీర్వాదం పొందాడు. జనాలకేమో తెలియదు, కానీ అతనికి తెలుసు. కానీ ఎక్కడ అనకూడదు కదా, రుజువు లేకుండా అనకూడదు. ఇలా చాలామంది ఉన్నారు. అక్రమంగా సంపాదించి మేడలు కట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ దాన్ని దేవుడు నన్ను ఆశీర్వదించాడు అన్నాడు. అక్రమంగా సంపాదించిన దాన్ని కూడా మనం ఎవరికి ఆపాదిస్తున్నాం? ఆశీర్వాదం అని పేరు పెట్టేసుకుంటున్నాం. దేవుడు నన్ను ఆశీర్వదించాడు కాబట్టి ఇన్ని మేడలు కట్టగలిగాను, ఇన్ని మెద్దెలు కట్టగలిగాను అంటున్నావు. ఆయన ఆశీర్వదింస్తే కట్ల నువ్వు అక్రమంగా సంపాదిస్తే, చేయకూడని పనులు చేస్తూ నిన్ను ఆశీర్వదించాడు. కానీ యాకోబు ఒకప్పుడు మోసం చేశాడు, అన్నను మోసగించాడు. కానీ ఆ మామ దగ్గరకు వచ్చినప్పుడు, ఈ సహోదరులారా, మామ దగ్గర పని చేస్తున్నప్పుడు నమ్మకంగానే పనిచేశాడు. ఇలా పనిచేసిన క్రమంలో ఇక తనకి ఒక ఆశ కలిగింది. నాకు కుటుంబం ఏర్పడింది, మరి నేను అభివృద్ధి పొందాలి కదా, నాకుంటూ కొంత ధనం ఉండాలి కదా అని ఆశ కలిగింది. మరి పెళ్ళైనప్పుడు ఆశ ఉంటుందా కదా? ఉంటుంది, సహజంగానే ఉంటుంది. కొంతమంది పెళ్ళైన కొత్తలో ఉంటారు కదా, పెళ్ళి భార్యాభర్తలు, వారు దేనికోసం ప్రయాసపడతారు? ధనము కోసమే కదా. అంటే అభివృద్ధి పొందాలి, ఎంత కొత్త డబ్బు కూడబెట్టుకోవాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి అనే ఆశ ఉంటుంది. ఎందుకు? రేపు దినాన ఈ ధనము ఏదన్నా అవసరాలకి ఉపయోగపడిద్దేమో, నా పిల్లలకి సంపాదించాలనే ఈ యొక్క తాపత్రయం ఉంటుంది. అదేవిధంగా ఇతను కూడా ఆశపడ్డాడు. ఈ ఆశపడ్డప్పుడు మామగారు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, నీకేం కావాలో నువ్వే జీతము ఇంతవరకు నువ్వు నా కుమార్తె నిమిత్తం చేసినావు, ఇప్పటి నుంచి నీకేం కావాలో అడిగినప్పుడు కొన్ని మేకలు సపరేట్ చేసి, ఇంకొన్ని మేకలు సపరేట్ చేసి, ఇవిగో ఇవి నాకు, ఇవి నీకు, ఇవి మొత్తం అభివృద్ధి చెందితే ఇవి ఇప్పుడు కొన్ని ఉంటాయి కదా మచ్చలకు సంబంధించి, ఆ మచ్చను గుర్తులు పెట్టుకొని, ఈ గుర్తుగల మొత్తం నెయ్యి వీటన్నిటికీ రేపు దినాన వీటికి పుట్టిన పిల్లలు కానీ మొత్తం నావే అని చెప్పుకున్నాడు. దానికి ఓకే, లాబాను గారు మామగారు ఒప్పుకున్నాడు. ఓకే, నువ్వు పోకుండా చాలు, ఎందుకంటే నిన్ను బట్టి నాకు ఆశీర్వాదం వస్తుందని అతను నమ్మాడు కాబట్టి నువ్వు ఎగలకుండా ఇక్కడే పని చేసుకుంటే చాలు. సరే, మందనాన్ని నువ్వే కాస్తున్నావు కాబట్టి కాసేయి, ఈ మచ్చలు కలిగిన మొత్తం నీ, మిగతా అన్ని నాయి. కానీ
యాకోబు గారు ఏం చేశాడంటే ఒక తెలివైన ఉపాయం చేశాడు. వీటికి బలమైన పుట్టడానికి ఆయన ఒక తెలివి చేశాడు కదా. ఇతను ఏవైతే మందు ఉందో ఆ మందన్నిటికీ ఒక రకమైన ట్రీట్మెంట్ చేశాడు. మామగారు అన్నిటినీ ఒక ట్రీట్మెంట్ చేశాడు. అవేమో కొంచెం బలహీనపడుతున్నాయి. ఇతను సపరేట్ చేసుకున్న వాటికేమో బలముగా ఉంటున్నాయి. సహోదరి సహోదరులారా, ఇక ఇవి ఆశీర్వదించబడటం మొదలుపెట్టింది. యాకోబు గారు ఏవైతే మంద సపరేట్ అయిపోయింది ఆ మంద మొత్తము బలపడటం జరుగుతుంది. ఇది చూసిన లాబాను గారి కుమారుడు ఏమి లేకుండా వచ్చిండు, ఏమి లేకుండా మా నాన్నగారి దగ్గరకు వచ్చిండు, మా నాన్న దగ్గర పని చేసుకొని బతికిండు, మా నాన్నకంటే ఎక్కువ ఆస్తి సంపాదించిండు, మా నాన్నకంటే ఈ ఆస్తి మొత్తం మా నాన్నదే కదా అనే ఒక ఆలోచన వచ్చింది. ఆలోచనప్పుడు యాకోబుకు ఒకటి ఆలోచింది, నిన్న మొన్న నా మీద దయ ఉంది కదా నీకు, అందులో మామతో చెబుతున్నాను అనమాట. నిన్న మొన్న నువ్వు మీద దయ చూపించినావు, కృప చూపించినావు కదా, కానీ ఈ రోజున అది నీ ముఖంలో లేదు, నీ కుమారులు చూపే ముఖంలో లేదు అని అతను అన్నాడు. ఎందుకు? ఇక నేను వెళ్ళిపోతా, ఇంకా కొన్ని రోజులు ఇక్కడే ఉంటే నీకు నాకు గొడవ రావచ్చు, మనం విడిపోవచ్చు. ఎందుకు? నీకంటే ఇంకా ఎక్కువ నేను సంపాదించాను, ఎక్కువ పెరిగింది, దాని చేత ఇది మొత్తం నాదే కదా అని అనొచ్చని నేను వెళ్ళిపోతానని తన నిర్ణయము తీసుకోవటం జరుగుతుంది. ఈ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ఒకసారి ఆలోచించండి. యాకోబును బట్టి లాభాన్ని దీవించాడు దేవుడు. ఏమండి? యోసేపును బట్టి ఐగుప్తుని ఒకరిని దీవించాడు. నిన్నును బట్టి నువ్వు పనిచేసే యజమానుని దీవిస్తున్నాడా ప్రభు? ఒకసారి ఆలోచన చేసుకో ప్రియ సహోదరి సహోదరులు. నిన్ను బట్టి దేవుడు ఒక కుటుంబాన్ని ఆశీర్వదించాలి, నిన్ను బట్టి నీ గ్రామాన్ని ఆశీర్వదించాలని ఆశపడుతుంటే నువ్వు దానికి తగ్గ ప్రయత్నము చేస్తున్నావు. నిన్ను బట్టి ఒక సంఘాన్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు దేవుడు. అసలు నిన్నే ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. యాకోబు గారిని ఆశీర్వదించాలనుకున్నాడు కదా, అతన్ని బట్టి మామగారిని ఆశీర్వదించాడు. తర్వాత నేనంతటి నేనుగా అభివృద్ధి చెందాలని ఆలోచన కలిగినప్పుడు తను చేసిన తెలివైన పని ఏంటంటే తన మందను ఎలా బలపరచుకోవాలో చేశాడు. ప్రయత్నము చేయాలి. కాదనుకుంటా తమ మందను సపరేట్ చేసుకున్న సాలే రోజు అడిగిపోయిను మేత పెట్టొచ్చును సరిపోయిందని అనుకున్నాడు ఆయన? అనుకోలే. కానీ మందను ఎలా బలంగా తయారు చేయాలని కొన్ని ప్రయత్నాలు చేశాడండి. బలమైన ఆహారం పెట్టడం, వాటికి మంచి బలమైన పొడుగు వేయటం, పిల్లలు ఎలా పుట్టించాలో ప్రయత్నం చేశాడు. మనం కూడా మన సంఘంలో ఉన్న విశ్వాసులను ఎలా బలపరచాలి, ఇంకా మన సంఘాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఎలా బలపరచాలని మనం ఆలోచన చేయాలి. ఏదో వస్తున్నారులే, కూర్చొని వెళ్ళిపోతున్నారులే, రోజులు గడిచిపోతున్నాయి, వారం వస్తున్నారు, నలుగురు వస్తారు సార్, మనం ఆగకూడదు. ఎలా 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 పెంచుకోవాలి అనేది మనం ఆలోచన చేయాలి. నీ శ్రద్ధ మీద ఉంచాలి. ఈ సహోదరి సహోదరులారా, ఈ యాకోబు గారు చేసింది ఏంటి? తన మందను బలపరచడం కోసము ఒక తెలివైన ఒక ఆలోచన చేసుకున్నాడు. మనం కూడా తెలివైన ఆలోచన చేయాలి. ఈ సమయంలో మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. మనల్ని బట్టి మన సంఘాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, మన సంఘాన్ని బలపరచాలనుకుంటున్నాడు. అది ఎవరి చేతిలో ఉందంటే మన చేతిలోనే ఉంది. ప్రయత్నం చేయాలి. యాకోబు ప్రయత్నం చేశాడు. దేవుడు ఆయనకి తోడై ఉండి నడిపించాడు, ఆశీర్వదించాడు. మన ప్రయత్నం చేయకుండా గాలిలో దీపం ఆడబెట్టి ఎలిగిద్దిలే అంటే ఎలిగిద్దా? దానికి తగ్గ ఆలోచన చేయాలి. అది ఆరిపోకుండా నూనె వెయ్యాలి, వెలిగించాలి,
గాలి తగులుతుంటే చేతులు అడ్డు పెట్టాలి. ఏమి చేయకుండా ఆడ పెడితే ఆరిపోకుండా ఉంటుంది. ప్రయత్నము చేయాలి. ప్రయత్నము చేయకుండా ఏది రాదు, ఏది అభివృద్ధి పొందదు, చెందదు కూడా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజులో దేవుడి మీద భారం వేద్దాం, దేవుడి మీద భారం వేద్దాం అని అనుకోవద్దు. దేవుడి మీద భారం వేసినంటే నీ ప్రయత్నం నీవు చేయాలి. ప్రయత్నం చేయకుండా దేవుడి మీద భారం అంటే ఎలాగా? ఆయన నీ భారాలన్నీ మోసింది కదంగా, ఇంకా ఏం భారాలు మోయాలి? నీ పాప భారం మొత్తం మోసాడు కదా, నీ శాపం మొత్తం మోసి తీసివేశాడు కదా, ఇంకా భారాలు మోపుతున్నాను. మోయలేని భారాలన్నిటిని ఆయన తీసివేసినప్పుడు ఇంకా దేవుడి మీద భారం ఏంటది? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మీద భారం వేసినామంటే నీ ప్రయత్నం నీవు చేయాలి. నీ కుటుంబం అభివృద్ధి పొందాలి, దానికి ప్రయత్నం చేయాలి. ఏమండి, తన వయసు ఉన్నప్పుడే తన మందను నేను కాచుకోగలను, ఈ మందను నేను అభివృద్ధి పరచుకోగలను అని నిరూపించాడు ఈయన పనిచేసి. కొంతమంది యవ్వన ప్రాయంలోనే చాలామంది పని చేయట్లే. చాలామంది తాగి తిరిగి రోడ్ల మొత్తం ఊగుతున్నారు తప్ప పెళ్ళైన వాళ్ళు కొంతమంది కూడా పని చేయట్ల, బద్ధకంగా తయారవుతున్నారు. ఫ్రీగా ఏదొస్తే తిందామా, ఫ్రీగా ఏది ఇస్తే తాగుదామా, ఫ్రీగా ఏదొస్తే అని ఆలోచనలో ఉన్నారు తప్ప నేను ఏదైనా పని చేస్తే నాకు దేవుడు తోడై ఉండి నన్ను ఆశీర్వదిస్తారని ఆలోచన లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే ఈ యవ్వన ప్రాయంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ యాకోబు గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పని చేయటం నేర్చుకోవాలి. పని చేస్తే దేవుడు ఆశీర్వదిస్తాడని తెలుసుకోవాలి. పని చేయకుండా ఈ రోజున బద్ధకస్తులాగా ఉన్నారు. పని చేయకుండా ఈ యవ్వన ప్రేమలో ఈ యవ్వన బలాన్ని కూర్చొని ఉండిపోతున్నారు. వీరికి ఎప్పుడు కనులు తెరుచుకుంటే అంటే ఒక వయసు వచ్చిన తర్వాత, యవ్వన ప్రాయం అంతా అయిపోయిన తర్వాత, పిల్లలు పుట్టి వాళ్ళు ఎదిగిన తర్వాత గుర్తొస్తుంది. పిల్లగారికి లేదా ఆడపిల్లలు పుట్టిందనుకో, కొన్ని ఫంక్షన్స్ చేయాలనుకో, దానికి ఖర్చు అవుతుంది కదా, ఆ ఖర్చు అయ్యేటప్పుడు ఆలోచన వద్ది, అబ్బా ముందే కష్టపడి పని చేసి ఉంటే కొంచెం ధనం కూడబెట్టుకుని ఉంటే ఎంత బాగుండు. ఇప్పుడు అప్పు కోసం వేరే వాడికి వెళ్ళాలి, అప్పు కోసం ఇంకొకరి దగ్గర చేయి చాపాలి, ఈ అప్పు తీసుకొస్తున్నాం, ఈ ఫంక్షన్స్ కానీ ఏదో ఒక చేస్తున్నాం, మళ్ళీ రేపు కష్టపడాలి, వయసు మీద పడ్డది, ఇది ఎలా సాధ్యమో అని ఆలోచన చేస్తున్నారు. వయసు ఉన్నప్పుడేమో యవ్వన ప్రాయంలోనేమో పని చేయటంలా, యవ్వన ప్రాయం అయిపోయినప్పుడేమో పని చేయాలని ఆరాటపడుతున్నారు, తాపత్రయము పడుతున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నీ యవ్వన ప్రాయము ఉన్నప్పుడే నీవు పని చేయాలి. పోషణకర్తగా ఉన్న 4 రాళ్ళు సంపాదించుకొని నీ కుటుంబం కోసము భద్రపరచుకోవాలి. ఇతను ఆలోచన చేసింది అదే, నా కుటుంబం కోసం నేను భద్రపరచుకోవాలి, అభివృద్ధి పొందాలి, నేను సంపాదించుకోవాలి, కూడబెట్టుకోవాలి. నేను నీ దగ్గరే నువ్వు అన్నం పెడుతున్నావు, నేను తింటున్నాను, నా భార్య తింటుంది, రేపు నా పిల్లల మొత్తాన్ని కూర్చొని తినుకుంటూ పోతావు, రేపు పొద్దున నాకు ఏం మిగలవు, నీ ఆస్తి మొత్తం పెరుగుద్ది, నేనేమో నీ చేతులు నీళ్ళు తాగాల్సి వస్తుంది. కానీ నాకంటూ ఒక కుటుంబం ఉంది, నా కుటుంబాన్ని నేను బలపరచుకోవాలి, నా కుటుంబాన్ని నేను అభివృద్ధి చేసుకోవాలి అనే ఆలోచనతో తన మామ దగ్గరికి వెళ్ళి ఈ ఆలోచన చెప్పాడు. చాలామంది పెళ్ళైన కొత్తలో వాడు ఇదే చేస్తారు కదా, అత్తామామతో ఉండొద్దు, మన ఇద్దరం ఏరు కాపురం పెడదాం, మన ఇద్దరం ఒక తీసుకుందాం, వేరే కాపురం పెట్టి మనమే సంపాదించుకుందాం, మనం సంపాదించుకుని రేపు మన పిల్లల కోసం భద్రపరచుకుందాం, ఇంకెవరొద్దు, మీ అమ్మ మీ నాన్నొద్దు, మా అమ్మ మా నాన్న ఎవరొద్దు. పెళ్లి చూపులప్పుడు ఏం చూస్తావు, వాడికి ఏమున్నాడు, అమ్మ ఉన్నాడా, అక్క ఉన్నాడా, నాన్న ఉన్నాడా, అమ్మ ఉందా, కుటుంబం మొత్తం చూస్తావు, పెదనాన్న ఉన్నాడా, బలగం మొత్తం చూస్తావు. పెళ్ళైన తర్వాత ఏమేం చూస్తాం, వాళ్ళు ఎవరొద్దు, మనకు ఒక రూమ్ తీసుకుని వేరు కాపురం పెడదాం. అంటే పెళ్లి కాకముందేమో కుటుంబం కావాలంట, పెళ్ళైన తర్వాత ఏమో ఎవరు వద్దంట. ఎవరు వద్దన్నప్పుడు ఎందుకు అనాథాశ్రమంలో ఉంటారు చూసిన అనాథలు,
వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు పెళ్లి చేసుకుంటే వాళ్ళకి ఎవరు ఉండరు. మీ ఇద్దరే బతకొచ్చు, మీ ఇద్దరే సంపాదించుకోవచ్చు, మీ ఇద్దరే. కాబట్టి ఈ సహోదరులారా ఒకసారి ఆలోచన చేయండి. ఇలాగనే ఆలోచించాడు అనమాట. అది స్వార్థంతో ఆలోచించిందేం కాదు, తన కుటుంబాన్ని అభివృద్ధి పదంలో ఎదగాలి అని ఆలోచన. అయితే తన కుటుంబం ఎవరన్నా ఆలోచించాలి. ఇప్పుడు పెళ్ళైన భార్య భర్తలు ఎవరైతే వేరు కాపురం పెడతా ఉన్నారంటో వారి కుటుంబముతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా, అత్తమామలు కూడా వాళ్ళ కుటుంబమే కదా. వారి కుటుంబాన్ని మొత్తము ఎదిగింపజేసుకోవాలి. మంచి ఆలోచన. అయితే ప్రియ సహోదరులారా, ఆ రోజున యాకోబుని బట్టి దేవుడు లాబానును దీవించాడు. ఏమండి, యోసేపుని బట్టి ఐగుప్తుని దీవించాడు. ఈరోజు మనల్ని బట్టి మన గ్రామాన్ని దీవించునుగాక. మన కుటుంబంలో ఉన్న రక్త సంబంధికులందరినీ దీవించునుగాక. ఏమండి, ఇంకొక మాట చెబుతున్నాను. ఆదికాండము 40వ అధ్యాయములో 23వ వచనంలో ఒక మాట ఉంటుంది. యోసేపును గురించినప్పుడు యోసేపు అన్నలందరూ అతన్ని అమ్మివేసినప్పుడు ఈ యోసేపు అయితే 23వ వచనం, వానవాయుకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతనిని మరిచిపోయెను. హల్లెలూయా. అయితే ప్రియ సహోదరులారా, ఎవరంటే ఈ యొక్క ప్రాణదాయకుల అధిపతి ఒక ఆయన ఉన్నాడంట. అతను ఎవరిని జ్ఞాపకం చేసుకుని యోసేపును జ్ఞాపకము చేసుకుంట మర్చిపోయాడు పాపం. ఈ యోసేపు అసలు అంతకంటే ముందు జరిగిన విషయం ఏమిటి? యోసేపు గొంతులో పడవేయబడ్డప్పుడు ఇక అన్నలందరూ చంపేద్దాం ఉన్నప్పుడు, వద్దులేరా వీడు మన తమ్ముడే కదా, చంపటం ఎందుకులే, ఇటు ఒకడు వెళ్ళిపోతున్నాడు వాడికి అమ్మేద్దామని అమ్మేశారు. అమ్మేసినప్పుడు ఆ యొక్క దాసిగా వెళ్ళిన తమ్ముడు ఎక్కడైతే ఏ కుటుంబంలో అయితే వెళ్ళాడో ఆ కుటుంబం మొత్తము ఆ ఇంటి మీద అధిపతిగా ఉంచినప్పుడు ఆ కుటుంబం ఆశీర్వదించబడింది, ఆ కుటుంబం అభివృద్ధి పొందింది. అతను వచ్చిన కాంక్షగా ఆ కుటుంబం మొత్తము ఆశీర్వదించబడినప్పుడు ఇక యజమానురాలు ఆయన మీద ఏమండి మనసు పడ్డది. ఆ మనసు పడ్డప్పుడు ఆయన లొంగకుండా అక్కడి నుంచి పారిపోయాడు. ఇక ఆమె, ఇదిగో అతను నన్ను బలాత్కారం చేయబోయినాడు, నేను కాదనుకుంటే అతను ఓడ తీసుకుని పారిపోయాడు, ఇదిగో ఆయన వస్త్రం నా చేతిలో ఉంది, దానికి సాక్ష్యం అని చెప్పినప్పుడు అతన్ని జైల్లో వేశాడు. ఇలా గడిచిపోతున్న సమయంలో అతను జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు ఇక ఎలా బయటపడేది అనుకున్నాడు. ఒక 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తులకు కల వచ్చింది. 2 వ్యక్తులకి చాలా బాధతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు, ఏం అర్థం కావట్లా, ముఖము నేల వైపు చూస్తే దిగులుగా ఉన్నారు. ఇప్పుడు యేసోబు గారు, ఏందయ్యా మీరు ఎలా ఉన్నారంటే, నాకు మా ఇద్దరికి కల వచ్చింది, దాని భావం తెలియదు, ఎవరు చెప్పువారు లేక మేము ఇలా ఉన్నామని చెప్పినప్పుడు ఆ కళ భావం చెప్పాడు. ఆ కళ భావం చెప్పినప్పుడు ఆ కళ ఏ విధంగా దాని భావం చెప్పాడు అదే విధంగా జరిగింది. ఆ విధంగా జరిగినప్పుడు సహోదరులారా, ఒక వ్యక్తి ఏమో ఆ రాజు దగ్గర పనిచేశాడు, అధిపతిగా ఉన్నాడు, పానదాయకుల అధిపతిగా పనిచేశాడు. ఆ కలపావని చెప్పినప్పుడు ఆ కళకు సంబంధించిన ఆ సంఘటన జరిగినప్పుడు, ఇది జరిగినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అని యోసేపు అతను రిక్వెస్ట్ చేశాడు. ఇదిగో నువ్వు ఈ జైల్లో ఉన్నావు, ఈ జైల్లోంచి బయటికి వెళ్తావు, ఇది కలభావం, కానీ ఒకసారి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడంటే, ఆ రాజుగారు చెప్పి నన్ను జైల్లోంచి బయటికి విడిపిస్తామేమో అని చెప్పాడు.
ఇది అంతా అయిపోయింది. ఇక ఈయనేమో జైల్లోంచి బయటకు వచ్చింది, రాజు దగ్గర బాగానే ఉంటుండు, మర్చిపోయిండు కదా, మేలు పొందుకున్నాడు, మర్చిపోయి అప్పుడు మళ్ళీ రాజుకు ఒక కళ వచ్చింది. ఇది గడిచిపోయి ఎన్ని సంవత్సరాలు, 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజుకు ఒక కళ వచ్చింది. అప్పుడు గుర్తొచ్చింది, అర్రే నేను జైల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, నేను కలగన్నాను, దాని భావం ఎవరు చెప్పలేరని బాధగా ఉన్నాను, కానీ తను కళ చెప్పాడు, దాని భావం చెప్పాడు అని రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడు. ఇదిగోండి నేను జైల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ఈ భావం చెప్పగలడు అన్నప్పుడు ఆ రాజు మళ్ళీ పిలిపించాడు. అప్పుడు దాకా మర్చిపోయాడండి. ఎవరిని మర్చిపోయాడు? యేసోపును మర్చిపోయాడు. కానీ దేవుడు మర్చిపోవాలి. అతన్ని బట్టి ఆశీర్వదించబడాలని, అతన్ని బట్టి ఆ రాజ్యం ఆశీర్వదించబడాలని దేవుడు మర్చిపోవాలి. నువ్వు అనుకుంటున్నావు మర్చిపోయారని. చాలామంది వాగ్దానాలు ఇస్తారు కదా, వాగ్దానాలు ఇచ్చి మర్చిపోతారు. మధ్యకాలం వాగ్దానాలు రాజకీయ నాయకులు ఎక్కువ ఇస్తారు కదా, మనకు తెలిసిందే. అవన్నీ ఇచ్చి మర్చిపోతారు. కానీ నమ్మదగిన దేవుడు వాగ్దానం చేస్తే మరిచిపోని దేవుడు. ఈ వాగ్దానాలు, రాజకీయ నాయకులు ఇచ్చిన వాగ్దానాలు మనకి మైండ్ బ్లాక్ అవుతాయి కదా. మీకు అన్నీ ఫ్రీ అంటాడు, బస్సు ఫ్రీ, కరెంటు ఫ్రీ, అవును, తినటానికి 5 రూపాయలు ఉంటే చాలు, 5 రూపాయలతో భోజనం పెట్టేస్తా, అది ఫ్రీ అంటాడు. గ్యాస్ సిలిండర్ ఫ్రీ అంటాడు. ఇంకా ఏం ఫ్రీ? ఏమున్నాయమ్మా ఫ్రీ మనకి? కరెంటు ఫ్రీ, ఇంకా బస్సు ఫ్రీ, ఇంకా పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇస్తాం, అది ఫ్రీ. ఇంకా వాడి నోటికి వచ్చిన అన్ని వాగ్దానాలు ఇచ్చేస్తాడు. అవి నెరవేర్చగలుగుతామా? దీనికి ధనం ఉందా, డబ్బు ఉందా? ఏమీ లేదు, అన్నీ చేసేస్తాం అని అంటారు. తర్వాత ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేదనుకో, డబ్బులు ఇప్పుడు నేను ఇచ్చిన హామీలు చూస్తేనే భయం అవుతుంది నాకు, వాటిని చూస్తేనే భయం వేస్తుంది. లేకపోతే మీరు డబ్బు ఇవ్వండి నేను నడిపిస్తా, మీరు స్పాన్సర్ చేయండి నేను నడిపిస్తానని అంట చేతులు ఎత్తేస్తారు. కానీ మన దేవుడు చేతులు ఎత్తే దేవుడు కాదు. మన మొర ఆలకించి మనకి జవాబు ఇచ్చి ఆయన చేసిన వాగ్దానం ఒక్కొక్కటి నెరవేరుస్తాడు. ఆమేన్. ఆయన వాగ్దానం ఇస్తే మర్చిపోడు. ఆయన వాగ్దానం ఇస్తే మర్చిపోతానికి ఆయన రాజకీయ నాయకుడు అనుకుంటున్నావా? రాజకీయ నాయకుడు అయితే వాగ్దానాలు చేసి మర్చిపోతాడు. సజీవుడైన దేవుడు ఆయన వాగ్దానం చేస్తే మర్చిపోడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేని విషయంలో నీకు వాగ్దానం చేశాడు దేవుడు? ఈ విషయంలో నీకు వాగ్దానం చేసిన గర్భఫలం లేదు ప్రభువా అని అడిగావు, నీకు వాగ్దానం చేసిన దేవుడు ఈ వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నాకు ఉద్యోగం లేదు ప్రభువా, తినటానికి కూడి లేదు ప్రభు అని నువ్వు మొరపెట్టినప్పుడు ఖచ్చితంగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రయత్నం. నీ ప్రయత్నం నువ్వు చేయాలి. నువ్వు ప్రయత్నం చేయకుండా నీకు ఆశీర్వాదం ఊరికనే రాదండి. నీ ప్రయత్నం నీ రాదు. నీ పని చేస్తే జీతం వస్తుంది. ఎంత పని చేసినాను కదా, ముందు పని చేయాలి. కొంతమంది పని చేయటానికి బలాన్ని చూసుకొని భయపడిపోతారు కదా, పని చేయాలన్న ఆలోచన ఉండదు. నేను కొంచెం సన్నగా ఉన్నాండి అండి, ఆ పని చేయలేనేమో, బిల్డర్ పనికి చేయలేనేమో నేను. ఏమండి స్లాబ్ వేస్తున్నారు, ఈ స్లాబ్ వర్క్కి నేను పోలేమేమో, ఎందుకంటే నేను అంత బలంగా లేను, బొచ్చెలు లేపాలి, ఇటుకరాలు పైకెత్తాలి అని ఆగిపోతుంటారు. కానీ ఆ పనిలో కూడా కొన్ని చిన్న పనులు ఉంటాయండి. నీ బలాన్ని బట్టి ఆ మేస్త్రి నిర్ణయిస్తాడు. ఇదిగో నువ్వు ఇంత కెపాసిటీ, నువ్వు ఇంత బరువు మోయలేవు తాత పెద్ద అయినా, కాబట్టి నువ్వు మిల్లర్లో నీళ్ళు పోయడానికి ఉంచాలి, లేకపోతే ఉసుక 2-3 గంపలు దాంట్లో పోయటం చాలు, లేకపోతే స్లాబ్ మీద వారందరూ బొచ్చెలతో మాలేస్తారు కదా, ఆ ఖాళీ బొచ్చెలు కింద వేయటం చాలు.
అంటే నువ్వు పని చేయాలని ఆలోచన కలిగి ఉంటే ఆ యొక్క నాయకుడు, ఆ మేస్త్రి నీ సామర్థ్యాన్ని బట్టి ఏది చేయగలవో ఇస్తాడు. ఒకవేళ అది నమ్మకంగా బాగా చేస్తున్నావు అనుకో, పర్లేదు, పెద్ద నేను ఏమో అనుకున్నా కానీ చేయగలడని ఇంకొంచెం మంచి పని చేపిస్తాడు. ఇంకొంచెం ఇది నమ్మకం ఏర్పడిన తర్వాత ఇదంతా కాదు బాబాయ్, ఇగో ఈ 10 మంది వస్తుంటారు కదా, ఈ 10 మందిని చూసుకో చాలు, నువ్వే పని చేయని అవసరం లేదు, ఇక్కడ ఉండి వాళ్ళని చూసుకో ప్రతి ఒక్కరిని మంచి పని చేయటానికి అని విధంగా ఉంటాడు. కానీ నీ ప్రయత్నం ఏంటి? పని చేయటము ప్రయత్నం. నువ్వు అభివృద్ధి పొందాలి అని ఆశపడితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో నువ్వు పని చేయటము ప్రారంభించు. నేను గత కొన్ని సంవత్సరాల్లో నన్ను కూడా చాలామంది అనుకున్నారు, అసలు వీడు ఏం పని చేసి బతుకుతారు అనుకున్నాడు. చూడటానికి కొంచెం సన్నగా ఉన్నాడు, బలం లేదు, చదువుకున్నాడు అంతే, పొలం పని చేయలేడు, ఆ పని చేయలేడు, ఈ పని చేయలేడు, ఏ పని చేయగలుగుతాడు వీడు, అసలుకి పెళ్లి చేశారు మరి ఎలా బతికించుకోగలడు అని చాలామంది అనుకున్నారు. నా కళ్ళ ఎదుటే నన్నే అన్నారు, నేను విన్నా కూడా. మనం ఏం పట్టించుకోవాలి, దేవుడి మీద భారం వేసుకున్నాం. సరే ఏ పని దొరికితే ఆ పనిలో చేసుకుంటామని ఇక్కడ రావటం జరిగింది. ఆశ్చర్యకరంగా మనల్ని ఆశీర్వదించాడు దేవుడు. ఇప్పుడు వాళ్ళ నోళ్ళు మూతపడింది. జనాలు చూసి, నీ బలాన్ని చూసి జనాలు అనుకుంటారు ఏమని, వీడు ఏ పని చేయగలగలరా, వీడేం చేయలేడురా, చేతగానుడురా అని అనుకుంటారు. నువ్వు ప్రయత్నం చేయి, దేవుడు చేసి అద్భుత కార్యము వారి నోరులు మూయించునుగాక. ఎవరైతే నీ చేత కాదన్నారో వారి నోటనే, అబ్బా నువ్వు వచ్చిన కానించి మాకు కూడా ఆశీర్వాదము వచ్చిందని చెప్పుదురుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సమయంలో ఒకసారి ఆలోచన చేయి. ఏమండి, మనం పని చేయటము ప్రారంభించాలి. మనం అభివృద్ధి పొందాలి. ఎలా పొందాలి అని కూర్చొని ప్రార్థన చేసుకొని 24 గంటల దేవుడికి నేను ప్రార్థనే చేస్తున్నా, ఇంకా ఎదగట్లేదని కాదు. నీ ప్రయత్నం చేయాలి. ప్రార్థన ఒక్కటే సరిపోదు, ప్రయత్నం కూడా చేయాలి. ప్రయత్నం చేయకుండా ఏది ఫలించదు. యాకోబు గారు, నా మామగారు ఇంకా నా మందరు నాకు ఇచ్చారులే, సపరేట్ చేశారు, ఆస్తిలో సగం కొంత ఇచ్చేశారు, ఇటు మేచుకుందాము అనుకున్నారు. ఆయన ఆగిపోయాడా? ఆ మంద ఎలా ఎదగాలి, ఆ మందని ఎలా పెంచుకోవాలి, ఏం ఆటంకులు ఉన్నాయి, ఏ అడ్డంకులు ఉన్నాయి, ఎలా వాటికి సంరక్షిస్తే వాటికి 1కి 2 అవుతాయి, 2కు 4 అవుతాయి అని ఆలోచన చేసి తన మందను పెంచుకున్నాడు, తన ఆస్తిని పెంచుకున్నాడు. మరి ఈ రోజున నీవు ఏం చేస్తున్నావు? కొంతమంది సాక్ష్యాలు ఉంటున్నావు కదా, ఒకప్పుడు నాకు ఏమీ లేదండి, చిన్న గుడిసే, కానీ ఇప్పుడు ఇంతగా అభివృద్ధి పొందడానికి కారణం దేవుని యొక్క కృప. ఏమన్నా ఊడిపడ్డా అయ్యా, వాడు ఏం పని చేయకుండా పని చేశాడు కాబట్టి దేవుడు తోడై ఉండి అతను చేసే పనిలో అతను ఆశీర్వదించాడు. తన ప్రయత్నం తను చేసుకుంటూ పోతే అతను ఎదిగాడు. ఏ ప్రయత్నం చేయకుండా ఎలా ఎదుగుతాడు? ఏ ప్రయత్నం చేయకుండా దొంగతనం చేయడానికి కూడా ప్రయత్నం చేయాలి. వాడు ఏం చేస్తాడు? ముందు ఇలా ఇది మొత్తం తిరుగుతాడు, ఒక రౌండ్ వేసేసుకుంటాడు. ఎవరిల్లు అసలుకి ఏ ఇంట్లో డబ్బులు ఉంటాయి అనేదే ఒక లిస్ట్ తీసుకోవాలి. అదే మెయిన్ టాస్క్ అతనికి. ఏమండి, ఇంత పెద్ద ఊర్లో ఎవరు ఆస్తిపరుడు? ఆస్తిపరులో అసలు లిక్విడ్ క్యాష్ ఎవరు వాడుతాడు? అందరు ఏటీఎంలు కదా. డబ్బున్నోడు ఇంటికి పోయి ఏటీఎంలు దొంగతనం చేసిన లాభం లేదు కదా. మరి డబ్బులే దొంగతనం చేయాలి, బంగారం దొంగతనాలి. ఈ మధ్య బంగారం కూడా ఇంట్లో ఉంచుకోవట్లేదు, బ్యాంకులో పడతారు. కాబట్టి డబ్బే కావాలి. మరి వాడు ప్రయత్నం చేయాలి, ఒక స్కెచ్ చేసుకోవాలి. ఈ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఎప్పుడు ఏ టైంకి వస్తున్నారు, ఏ టైంకి నిద్రపోతున్నారు, ఎక్కడ దాస్తున్నారు అనేది ఒక స్కెచ్ చేసుకొని వారిని అనుసరించి ఈ టైంలో వెళ్ళాలి, ఈ టైంలో వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. ఈ అవకాశం మళ్ళీ రాదు అనుకొని దొంగతనం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తారు. దొంగతనం చేయమని కాదండి నా ఉద్దేశం,
కాకపోతే ఏంటంటే తన ప్రయత్నం చేస్తాడు, కానీ నీ కుటుంబాన్ని నువ్వు ఎదగటానికి నీ ప్రయత్నం నువ్వు చేయకపోతే నువ్వు ఇంకా దిగజారిపోతావు. నాకు తెలిసిన ఒక ముసలాయన ఇప్పటికీ కష్టపడుతుండు. కొడుకేమో తాగుపోతూ, కొడుక్కి కుమార్తెలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, వాడేమో పని చేయడు. ముసలితనంలో ఏంటో కష్టపడుతున్నాడు. ఏమండి, ముసలితనంలో తండ్రి కష్టపడుతుంటే కొడుకు చూసి తాగి ఊరేగుతున్నాడు. అది సిగ్గుసేటు కాదు. ముసలోడే పని చేస్తున్నాడని ఇతను లేచి కూడా పని చేసుకుంటూ పోతే ఇప్పుడు 10 రూపాయలు సంపాదించి ఆ ముసలానికి ఇంకొక 10 రూపాయలు తోడైతే 20 రూపాయలు సరిపోవు. నెలకి 15,000 వచ్చాయి, ఇతను కూడా కలిసి అయితే 30,000 రావా? ఒక సంవత్సరానికి నీ అప్పులు పోతాయి. ఒక సంవత్సరంలో 2 సంవత్సరాలకి నీ కుటుంబం మొత్తము అభివృద్ధి చెందింది కదా. కానీ ఏమి పట్ట వీడికి, ఇవేమి పట్టకుండా భార్య పని చేస్తున్నా వాడు మౌనంగానే ఉంటాడు, పిల్లలు పని చేస్తున్నా మౌనంగానే ఉంటాడు. ఏమండి, తన తండ్రి తల్లి కష్టపడుతున్నా మౌనంగానే ఉంటున్నావంటే రేపటి దినాన ఆ వయసు వచ్చేలకు నువ్వే కష్టపడాల్సి వచ్చింది. ఆ రోజున అనుకుంటావు ఆ ముసలితనంలో నువ్వు కష్టపడుతుంటే నీ కొడుకు కూడా అలాగనే తయారవుతాడు పని చేయకుండా. అప్పుడు నీ పళ్ళు కొరుకుతావు అనమాట. ఎవరైనా ముసలోని నేనే పని చేస్తుంటే నువ్వేంద్ర కష్టపడవు, నువ్వేంద్ర పని చేయమంటావు. వాడు ఏమంటాడో ఎట్లా చూస్తాడు, నువ్వేమైనా పని చేసినవా, నువ్వేమైనా పని చేసినవా, నిన్ను చూసాక నేను నేర్చుకుంది. నువ్వు ఎప్పుడు పని చేస్తావు, ఇప్పుడు పని చేస్తాను. యవన ప్రాయంలో ఉన్నప్పుడు నువ్వేమైనా పని చేసినవా, తిరిగిను తాగిను. ఎన్ని పోయేటప్పుడు ఇప్పుడేదో బుద్ధి వచ్చింది, బాధ్యతలు కొంచెం పడేలాక పిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేయాలి అనే ఆలోచన ఇప్పుడు బుద్ధి పుట్టింది నాకు. ఆ ముసలితనానికి వచ్చేసరికి యవన ప్రాయం అయిపోయిన తర్వాత కూడా కొంచెంమందికి ముసలోళ్ళు అయినా కూడా జ్ఞానం రాదు. మన సాగు మనం చద్దాలి, ఉన్నోళ్ళు వాళ్ళ సాగు వాళ్ళు చేస్తారని వదిలేస్తున్నాను. సహోదరి సహోదరులారా, నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, నువ్వు అభివృద్ధి పొందాలని. నీ పట్ల ఒక ప్రణాళిక, ఉద్దేశము దేవుడు నిర్ణయించుకున్నాడు. నిన్ను బట్టి ఈ కుటుంబం ఆశీర్వదించబడాలి, నిన్ను బట్టి ఈ దేశం ఆశీర్వదించబడాలని. యాకోబు మన అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు అతని సంతానాన్ని ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. అతని సంతానం విస్తరించాలని ఆశపడ్డాడు, అతను ఆశీర్వదించాడు. ఈ రోజున నీ సంఘం విస్తరించుటకు ఆయన కృప చూపించిన గాక. ఈ సంఘాన్ని బలపరచుటకు నువ్వేమి చేయాలి, ఆ ప్రయత్నం నువ్వు చేయాలి. ఆ ప్రయత్నం నువ్వు చేయకుండా కన్నీళ్ళు విడిచిన లాభము లేకుండా పోతుంది. ఎంత కష్టపడ్డా లాభం లేకుండా పోతుంది. తెలివితో చేయాలండి. అదే తెలివి ఉపయోగించాడు యాకోబు. తన మందని ఎలా అభివృద్ధి పరచుకోవాలి, మందని ఎలాగా పెంచాలని ఆలోచన చేశాడు. తెలివి లేకుండా పోతే ఎలా? మనం తెలివి ఉండాలి. మరి తెలివి లేదండి ఎలాగంటే అడిగితే ఆయన ఇస్తాను. ఆయనకు మొరపెట్టు, ప్రభువా నాకు తెలివి జ్ఞానం లేదు, మరి నాకు దయచేయి. ఈ ప్రజలను ఏలటానికి, నా కుటుంబాన్ని ఏలటానికి, ఈ సంఘములను ఏలటానికి, దీన్ని అభివృద్ధి పరచుకోవడానికి నాకు జ్ఞానం లేదు ప్రభువా. నువ్వు అడిగితే ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. ఇచ్చటమే కాదు, గొప్పగా నీ సంఘములను, నీ కుటుంబాన్ని, గ్రామాన్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క వర్తమానం విన్న మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, మా భక్తులందరిని ఆశీర్వదించావు. వారిని ఆశీర్వదించటమే కాదు, వారిని బట్టి వారు ఎక్కడ పనిచేశారో వారి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించావు. యాకోబును బట్టి మామగారిని ఆశీర్వదించావు. యేషోబును బట్టి ఆ యొక్క రాజును ఆశీర్వదించావు. ప్రభువా, ఈ రోజున మమ్మల్ని బట్టి మేము పనిచేసే యజమానులను ఆశీర్వదించాలి ప్రభువా. ఆ యజమానుడు నువ్వు వచ్చిన కాంచి మాకెంతగానో దేవుడు తోడై మమ్మల్ని ఆశీర్వదించాడు అని సాక్ష్యము చెప్పుటకు కృప చూపించు ప్రభు. క్రైస్తవుడు అంటేనే ఆశీర్వాదానికి కర్త అయిన దేవుణ్ణి ఆరాధించేవారని తెలుసుకున్నటకు కృప చూపించు ప్రభు అని ప్రతి ఒక్కరూ ఈ ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటూ ఈ యొక్క వర్తమానం దేవుడు దీవించి బలపరచునుగాక. ఆమేన్.